5వ రోజుకు చేరుకున్న నిరాహార దీక్ష. రైతులు, కార్మికులు బకాయిలు చెల్లించకపోతే మాకు చావే శరణ్యం అంటూ మెడలో ఉరితాడు వేసుకున్న రైతన్నులు, కార్మికులు. 2 సంవత్సరాలు అయిపోయి రిటైర్ అయిపోయిన కార్మికుడికి కాళ్ళు చేయిలు పడిపోయి డబ్బులు లేక ఈ రోజు ఇక్కడే సెంటర్లో చాలా మంది కాళ్ళు చేయిలు పడిపోయి ఉన్నారు కదా. ఇతను ఒకసారి రిటైర్ అయిపోయి గ్రాట్యుటీ ఇవ్వలేదు. 17 60 సంవత్సరాలు రిటైర్ అయిపోయింది. షుగర్ ఫ్యాక్టరీలోనే బస్తాలు పడిపోయి కాళ్ళు ఇరిగిపోయింది మేడం. కాళ్ళు ఇరిగిపోతే వైజాగ్ హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేసి నిలబడి అలా ప్రాణం నిలబడింది. ఈ రిటైర్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. ఈ రోజు గ్రాట్యుటీ అంబేద్పురం గ్రామం. నా జన్మ 1618. ఎందుకంటే మేము గత 3 తరాల నుంచి మా తాతగారు, మా నాన్నగారు, మేము కూడా ఈ ఫ్యాక్టరీ చెరుకులు తోలుతూ ఈ ఫ్యాక్టరీ మీద డిపెండ్ అయ్యి మా కుటుంబాలన్నీ కూడా ఈ ఫ్యాక్టరీ మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నాం. ఎందు గురించి అంటే గతంలోనే కూడా చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందులు గత గవర్నమెంట్ 89,90,00,000 ఇచ్చి ఫ్యాక్టరీ నిలబెట్టింది. మరి ఈ గవర్నమెంట్ ఎంతో కొంత దానిపైన ₹1 ఎక్స్ట్రా ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీని ఆదుకుంటారని చెప్పింది. తీవ్ర ఇబ్బందులకు పెట్టి రైతులకి చెరికంటే విరక్తి కలిగే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న ఫలితంగానే ఈరోజు రైతులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆ బకాయిలు రాక అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ మీద సుమారుగా 23,700 సభ్య రైతులు ఉన్న ఈ షుగర్ ఫ్యాక్టరీ, అదేవిధంగా సుమారుగా 1000 మంది కార్మికులు దీని మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్న నేపథ్యంలోనే ఈ నియోజకవర్గం 2 నియోజకవర్గాల్లో సుమారుగా 2 లక్షలు పైబడి రైతులు, కుటుంబాలు ఈ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ మీద జీవనం సాగిస్తున్న నేపథ్యం. ఈ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ నమ్ముకొని గత 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి పనిచేసిన పర్మనెంట్ కార్మికులు కానీ, సీజనల్ సిబ్బంది కానీ, రైల్వేజ్ కార్మికులు కానీ, ఓచర్ పేమెంట్ కార్మికులు కానీ, కాంట్రాక్ట్ సిబ్బంది కానీ, సెక్యూరిటీ సిబ్బంది కానీ సుమారుగా 1000 మంది ఇదే ఫ్యాక్టరీ పైన ఆధారపడి కుటుంబాలను పోషించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చాలా సడన్ గా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాతను ఈ క్రషింగ్ సీజన్ తెప్పకపోవడం వల్ల కార్మికులు రోడ్డు పడి ఆకలి బాధలతో జీతభత్యాలు లేక నానా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ప్రస్తుతం షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి బాగోలేదనే ఉద్దేశంతో ఇది చేయడం మాత్రం హేయమైన చర్య. ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మనెంట్ కార్మికులు రావాల్సిన జీతభత్యాలు కానీ, డైలీ వేజ్ కార్మికులు, ఎన్ఎంఆర్ కార్మికులు వాళ్ళ భవిష్యత్తు ఆలోచించి వాళ్ళకి రాబోయే రోజున ఏ విధమైన ఉపాధి కల్పించాలి, ఉపాధి ఎక్కడికి వెళ్తారు. సుమారు 45 సంవత్సరాల దగ్గర వయసు పైబడి ఈ రోజు 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు రిటైర్ అయిపోయిన స్టేజ్ లో ఆ కార్మికులు ఎక్కడికి వెళ్తారని ఒకసారి పునఃపరిశీలన చేసి గౌరవ శాసనసభ్యులు కానీ, గవర్నమెంట్ పెద్దలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికులు రావాల్సిన జీతభత్యాల బకాయిలు నిప్పిస్తూ, అదేవిధంగా రైతులకు కావాల్సిన చెరుకు బకాయిలు నిప్పిస్తూ రాబోయే క్రషింగ్ సీజన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రషింగ్ జరిపే విధంగా ఆలోచన చేసి కార్మికులకి ఇక్కడ రైతులకి కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ విధంగా చేయలేని పక్షంలో అఖిల పక్షాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు అందరూ కలిపి ఉవ్వెత్తిన నిరసన దీక్షలు కానీ ఇంక వేరే దీక్షలు చేయడానికి వెనకాడబోమని చెప్పని కోరుకుంటూ చెల్లించాలి.